మోంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా మందరిలోని పలు మండలాల్లో వర్షపు ధాటికి పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ రైతులు చేతికి వచ్చిన వరిని మార్కెట్ యార్డులో ఆరబోసుకున్నారు. సుమారు 1000 క్వింటాళ్ల వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షం నీరు పోయేందుకు సైడ్ డ్రైన్ లేకపోవడంతో నీరు నిలిచి పంట పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఖానాపూర్ గ్రామం. నా పేరు నరేష్. 2 రోజుల క్రితం మంతిని మార్కెట్ యార్డ్లో నా యొక్క వడ్లు పోయడం జరిగింది. ఈ తుఫాను కారణంగా ఈ నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి నీట మునిగినాయి. ఈ 4-5 రైతులై కలిపి మొత్తం ఒక 1000 క్వింటాల దాకా నీట మునిగి అందరూ నష్టపోయారు. మార్కెట్ యార్డు అధికారులు కానీ పై అధికారులు కానీ ఎందుకంటే పత్తి చేనులు నష్టపోయినట్టు వరి సుధా నష్టపోయింది బాగా. ఎందుకంటే గవర్నమెంట్ మాకు జల్దీ తీసుకోకపోతే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. బాగా నష్టపోతుంది. నష్టం అంటే తీవ్ర రైతుకున్న కష్టం ఎవరికి లేదు. రైతే రాదంటారు, రైతుకున్న అద్భుతమైన బాగా ఇబ్బందులు ఉన్నాయి మాకు. దయచేసి మమ్మల్ని జల్దీ గుర్తించి మా పంటలు జల్దీ కొనుగోలు చేయాలి. జల్దీ పోతే మాకు సంతోషం. ఎంత నష్టం జరిగింది? పత్తి ఆరేకులు పెట్టిన పత్తి మొత్తం అదైపోయింది. కూలీలు వస్తలేరు. కూలీలతో బాగా ఇబ్బంది ఉంది. 300-400 కూలీ అంటారు. 10 కిలో 15 కిలో పత్తి ఎత్తారు. పత్తి నష్టం. వడ్లు చూస్తే ఈ బాధ ఉంది, పత్తి చూస్తే ఆ బాధ ఉంది. నష్టం అంటే లక్షల నష్టమే. మాకు పెట్టుబడి రాదు తల్లి. మాకు పెట్టుబడి బాగా అన్ని మీద పడుతుంది. దయచేసి మమ్మల్ని గుర్తించి రైతులను గుర్తించి మమ్మల్ని కాపాడుతున్నామే బతకగలదు.